పర్సెంటేజెస్ శాతాలు అంటాం. ఓకే, శాతము అంటే 100కు అని అర్థం. శాతము అంటే 100కు లేదా 100కి అని అర్థం. ఓకే, అయితే శాతాన్ని సాధారణంగా మనం ఏం చేస్తాము అంటే ఈ గుర్తు చేత సూచిస్తాం. ఇది బేసిక్. ఓకేనా, అయితే దీంట్లో ఫ్రాక్షన్స్ని ఎలా కన్వర్ట్ చేస్తాం, ఆ తర్వాత వాటి వాల్యూస్ ఎలా ఉంటాయి, మెయిన్గా మనకి పేజ్ ఇంపార్టెంట్. మీరు రాయకుండా ఒక నిమిషం చూడండి. 1, ఆ తర్వాత 1/2, 1/3, ఆ తర్వాత 1/4, నెక్స్ట్ వచ్చేది 1/5, అలాగే నెక్స్ట్ 1/6, 1/7, 1/8, 1/9, 1/10, 1/11 అంటాం. ఓకేనా, ఈ ఫ్రాక్షన్స్ ఎప్పుడు మనల్ని ఇబ్బంది పెడుతుంటాయి. ఈ ఫ్రాక్షన్స్నే, ఈ భిన్నాన్ని మనం ఏం చేయాలి, పర్సంటేజ్లోకి కన్వర్ట్ చేయాలి అంటే ఆ భిన్నాన్ని లేదా ఆ సంఖ్యను 100 చేత గుణకారం చేసి సింప్లిఫై చేసి whatever the result you are getting, for that result what you have to do, you have to write as the percentage. అంతే. అలాగే 1/2 ఉందనుకోండి, 1/2 ఇంటూ 100 అని రాస్తాం. 2 చేత దీన్ని క్యాన్సిల్ చేస్తే ఎంతలో పోతుంది, 50లో పోతుంది. కాబట్టి వచ్చినటువంటి ఫలితం 50. దీనికి శాతపు గుర్తును ఉంచుతాం. ఎందుకు, 100 చేత గుణకారం చేశాం కాబట్టి దాంట్లోకి కన్వర్ట్ అయిపోద్ది. అలాగే 1/3 అన్నాడు అనుకోండి, 1/3 ఇంటూ 100 రాస్తాం. దీన్ని మనం భాగాహారం చేస్తే మనకి ఎంత వస్తుంది, 33. 3 33 99, ఆ తర్వాత మిగిలేది 1/3% అంటాం. దీన్నే మనం ఏం రాస్తాం, 33.33% అంటాం. 33.33% అన్నా 33 1/3 అన్నా ఒక్కటే. అలాగే 1/4 అన్నాడు, 1/4 ఇంటూ 100 రాస్తాం. 4 చేత దీన్ని భాగాహారం చేస్తాం. ఎందులో పోతుంది, 25లో పోతుంది. కాబట్టి దీన్ని ఏమని రాస్తాం, 25% అంటాం. 1/5 ఉంది, 1/5 ఇంటూ 100. దీన్ని మనం 5 1లు 5 20లు ఏమని రాయొచ్చు, 20% డన్. ఓకే, ఇప్పుడు చూడండి, ఇదైన తర్వాత 1/6 ఓపిక. దిస్ ఈజ్ 1/6 ఇంటూ 100 అంటాం. 2 చేత భాగాహారం చేస్తే 2 3 2 50లు, 50/3 అంటే 3 16లు 48, శేషం 2/3. 16 2/3% అంటాం, లేదా 16.66% అంటారు. కొన్ని సందర్భాలల్లో 16.67% కూడా రాస్తారు. 16.66 అన్నా 16.67 అన్నా 16 2/3% అన్నా ఒకటే. ఎగ్జామ్లు అన్నీ ఇవే వస్తాయి, భిన్నం కూడా ఇవ్వడు. 16.67% అంటాడు పక్కా. అంటే దాన్ని మనం అర్థం చేసుకోవాలి. వాట్ ఈజ్ ఇట్స్ వాల్యూ, 16 2/3%, ఇట్స్ వాల్యూ ఈజ్ 1/6 అని మనం నేర్చుకోవాల్సిందే. ఓకేనా, ఇదైపోయినాక 1/7కి వచ్చినట్లయితే దిస్ ఈజ్ 1/7 ఇంటూ 100. 7 చేత భాగాహారం చేస్తే 7 ఎక్కం 7 30, 7 4లు 28, శేషం 2/7%. దీన్ని 14 7 2 14. ఓకే, దిస్ ఈజ్ 14. దీన్ని ఏం చేయొచ్చు, మళ్ళీ 7 చేత భాగాహారం చేస్తే పాయింట్ రాస్తే 0. 7 2 14, మిగిలిపోయింది 60, 7 8లు 56, అలా వస్తుంది. 14.28% అంటారు. ఓకేనా, అది అప్రాక్సిమేట్. మనకు 14 కనిపిస్తేనే మన బుర్ర ట్యూన్ అయిపోవాలి. ఏమని రావాలి, 1/7. 7 2 14, ఓహో 1/7 అని. సరేనా, అట్లాగే ఇక్కడ చూడండి 1/8, ఇది కూడా అడుగుతూ ఉంటాడు. 1/8 డివైడెడ్ బై 100. 4 చేత భారం చేస్తే 4 2 4 50లు, 4 25లు, 50లు కాదు, 425. 25లో సగం ఎంత, 12.5% ఓవర్. అలాగే 1/9, ఈ రెండు ఇంపార్టెంట్ మనకు. 1/9 ఇంటూ 100 అంటాం. దీన్ని మనం భాగాహారం చేస్తే 9 11లు 99, మిగిలేది 1/9% అంటాం. నార్మల్గా ఇది అడగొచ్చు, లేదా 11 దీన్ని కూడా భాగాహారం చేస్తే 11% వస్తుంది. ఏ నెంబర్ ఉందో అదే నంబర్ రిపీట్ అవుతుంది, గుర్తుపట్టాలి అప్పుడు. ఓకే, అట్లాగే 1/10 కూడా చేస్తున్నా. 1/10 ఇంటూ 100, 0 0 క్యాన్సిల్ అవుతుంది. మనకు వచ్చేది ఏమొస్తుంది, సింపుల్గా 10%. 1/11 అంటే ఏం చేస్తాం, 1/11 ఇంటూ 100 అంటాం. ఓకేనా, 11 చేత దీన్ని డివైడ్ చేస్తే 11 9లు 99, శేషం 1, 1/11%, ఆర్ఎల్స్ 9.09% అంటాం. చూడండి,
ఈ రెండిటికి దగ్గర సంబంధం ఉంటుంది. ఎలా సంబంధం ఉంటుంది గుర్తుపట్టాలి. రేపు ఎగ్జామ్లో ఇస్తాడు 11.11 అంటాడు, 22.22 అంటాడు, 33.33 అంటాడు. సో we should not get any confusion regarding this. Now what we do here, చూడండి 11 ఇచ్చినప్పుడు డినామినేటర్ 9 ఉంటుంది, 9 వచ్చినప్పుడు డినామినేటర్ ఏముంటుంది 11 ఉంటుంది. రివర్స్ అవుతుంది. 9 ఉంటే 11 వస్తుంది, 11 ఉంటే 9. 11.11 ఓహో 11 అన్నాడు కాబట్టి డినామినేటర్లో 9 ఉంటుంది. 9 ఉంది కాబట్టి డినామినేటర్లో ఏముంటుంది 11 ఉంటుంది. అంతే. 11.11% ఓహో 11 కనిపిస్తుంది అంటే 1/9కి సమానం. ఇక్కడ 9 కనిపిస్తుంది అంటే రివర్స్ 1/11కి సమానం. అయిపోయింది ఇంతే. ఓకేనా? సో ఇది అయితే దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే ఎక్కువ కనిపించేది ఇదొకటి కనిపిస్తుంది. 33 1/3% అంటే 1/3. అలాగే విరివిగా కనిపించేది ఇది 1/6. దట్ ఈజ్ నథింగ్ బట్ 16.66% ఆర్ఎల్ 16 2/3% అంటాం. ఇది ఇచ్చినప్పుడు ఇది రాయగలగాలి, ఇది ఇచ్చినప్పుడు ఇది రాయగలగాలి. అలాగే 1/8 కూడా మనల్ని అప్పుడప్పుడు అడప ఇబ్బంది పెడతాయి. ఈ రెండు అయితే పక్కా. ఓకేనా? చలో ఫస్ట్ ఇవి రాసుకోండి. ఇది ఫస్ట్ పేజ్లో ఉండాలి. 12.5%, 12.5%. 12.5% అంటే ఎంత? అయిపోయిందా? అయిపోతే నెక్స్ట్ కొన్ని బేసిక్స్ అవసరం, నేను చెప్తాను చూడండి. కొన్ని బేసిక్స్ అవసరం, వాటి గురించి మనం ప్రస్తావించాలి. ఇప్పుడు దానికంటే ముందు లుక్ ఇట్ హియర్. ఇది 1/3. 1/3 వాల్యూ ఎంత? 33 1/3%. ఆర్ ఎల్స్ వీ కెన్ రైట్ యాజ్ 33.33%. కొన్ని సందర్భాలలో దీన్ని ఏం రాయొచ్చు 33.34%. కన్ఫ్యూజ్ కావద్దు. అలాగే దీన్ని 2/3 చేసామనుకో, 2/3 ఇది డబుల్ అవుతుంది. 66 2/3% అంటాం. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు అస్. ఇది కూడా చాలా సందర్భాలు అడుగుతాడు. 2 చేత గుణకారం చేస్తాం. హారంని గుణకారం చేయం, లవాన్ని గుణకారం చేస్తాం. 2 ఎక్కం 2/3. 2 33 ఎంత 66, 2 1 2/3%. దీన్ని ఏం రాస్తాం తెలుసా? 66.66% అంటాం. ఆర్ఎల్స్ వీ విల్ రైట్ యాజ్ 66.67%. ఈ రెండు ఇంపార్టెంటే. అలాగే 14 2/7 మనకు తెలుసు 1/7 వాల్యూ. వాట్ ఈజ్ 1/7? 14 2/7%. వీ నో వెల్. ఆర్ ఎల్స్ 14.28% అంటాం. ఇప్పుడు చూడండి, దీన్ని 2 చేత మల్టిప్లై చేస్తే ఇది 2/7 అవుతుంది. 14 2 28, 2 2 4 4/7%. హారంలో 7 వచ్చిందా? ఖచ్చితంగా 7. కాకపోతే లవంలో ఏమొస్తుంది? న్యూమరేటర్లో 2 ఉంటే 1 వస్తుంది. 2 2s 4 అంటే ఇది 2 అయినట్టు లెక్క. ఒకవేళ 3/7 అయింది అనుకోండి, చేంజ్ అవుతుంది. 14 × 3 = 30 12. 30 12 42 అవుతుంది. 42 3 2 6. దిస్ ఈస్ 42 3 2s 6/7%. ఈ 3 అడగడానికి అవకాశం ఉంటుంది. ఇబ్బంది పెడతాడు గ్రూప్ 1లో. గ్రూప్ 1లో ఇబ్బంది పెడతాడు. అట్లాగే ఒక నిమిషం, ఇది అయిపోయినాక నెక్స్ట్ చూడండి. వీ నో వెరీ వెల్ 1/6 ఏం రాశాం? 16 2/3% అంటాం. ఓకేనా? కొన్ని సందర్భాలలో దీంట్లో సగం చేస్తాడు. దీంట్లో సగం అంటే 1/12 అవుతుంది. 1/6లో సగం అంటే 1/12. ఇప్పుడు ఇందులో సగం చేయాలి. ఇందులో సగం ఎంత అవుతుంది? 18. దిస్ ఈస్ వాట్ ఈస్ దిస్ ఈస్ 8. ఈ 8 మళ్ళీ 1/3% అంటాం. 8 1/3. డౌట్ ఉందనుకో 1/12 × 100 మల్టిప్లై చేయాలి. 4 2 8, 4 25 రాయాలి. ఓకేనా? 12 కదా, 4 3 12, 4 25 రాయాలి. 3 8 24, శేషం ఎంత? 1/3. సో దిస్ ఈజ్ 8 1/3%. 8 1/3% అంటే 1/12. ఓకేనా? ఇవి రాసుకోండి. ఇవి యూస్ఫుల్ మనకు. ఇవి కూడా పక్కకు పెట్టండి. ఏంటి 3/? ఇదా 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 ఒక 2/7 ఒకటేనా? ఇది 3/7. ఓకే, ఐ విల్ రైట్ హియర్. 1/7 ఈజ్ 14 2/7%. 2 చేత మల్టిప్లై చేస్తే 2/7 = 28 4/7%. 3 చేత మల్టిప్లై చేస్తే 3/7 = 42. దిస్ ఈజ్ 6/7%. ఓకే, డన్. డెసిమల్స్ అవసరం లేదు, దానికి అక్కర్లే.
ఒకవేళ డెసిమల్స్ రాసినా ఇటు చూడు 14 పాయింట్ సంథింగ్ 28 28 పాయింట్ సంథింగ్ 7 మల్టిపుల్ 7 2s 7 4s 7 6 దే ఆర్ ద మల్టిపుల్స్ ఆఫ్ 7 విచ్ ఈస్ అండర్స్టూడ్. ఓకే, 7 1s 7 7 2s 14 వచ్చింది 1/7, 7 4s 28 దాంట్లో సగం 2/7, 7 6s 42 అవునా, 6లో సగం ఎంత 3/7. ఓకే, లైక్ దట్. ఇది అయిపోతే ఇంకొంచెం కాన్సెప్ట్ ఉంది చిన్నది, అదొకటి నేర్పించేస్తే నేను ప్రాబ్లమ్స్లోకి వెళ్తా. ఇది చూడండి, ఇప్పుడు ఒక సంఖ్యను అలాగే ఒక వ్యక్తి యొక్క జీతం, అలాగే ఒక గ్రామం యొక్క జనాభా, అలాగే మూల వేతనం లేదా అసలు లేదా పరీక్ష యొక్క గరిష్ట మార్కులు maximum marks of the examination. Here is the number and the salary of a person and the total population of a town or the village or a state or a country and the principal amount. This is the maximum marks of the examination, always which is treated as 100%. ఓకేనా, ఇది మనకు ఇంటర్ప్రిటేషన్లో అవసరం, డేటా ఇంటర్ప్రిటేషన్లో అవసరం అవుతుంది, 100% అంటాం. ఇప్పుడు చూడండి, అందరు వినాలి. ఒకవేళ 10% పెరిగినది అంటాడు. 10% పెరిగినది అంటే ఇంక్రీజ్డ్ బై 10%. వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ దిస్ వన్? ఓకే, ఇంక్రీజ్డ్ బై 10% అంటాడు. గతంలో ఎక్స్ ఉండే నా దగ్గర, లేదా నా దగ్గర ఒక 100 రూపాయలు ఉండే, లేదా ఒక 120 రూపాయలు ఉండే. 100 అయితే మీకు క్లారిటీ ఉంటుంది, 100 తీసుకోకుండా 120 తీసుకుంటున్నా. అయితే 10% పెరిగింది అంటాడు. అయితే 120లో 10% ఎంత అనేది క్యాల్కులేట్ చేస్తాం. ఎంత వస్తుంది? 12 రూపాయలు. అంటే 120 రూపాయలకు 12 రూపాయలు పెరిగింది కాబట్టి పెరిగి ఎంత అవుతుంది? 120 + 12 టోటల్ ఎంత అయింది? 132 అయ్యింది. ఓకేనా, ఇది ఇంత లెందీగా 2 స్టెప్పులు 3 స్టెప్లకు వెళ్ళింది. ఓకే, ఒకవేళ ఇదే ఇలా అడిగాడు అనుకోండి, నేరుగా ఇలా చేయాలి. 120 × 10% పెరిగింది, గతం 100 అనుకోవాలి, 10% కలపాలి, డివైడెడ్ బై మొత్తం ఎంత అవుతుంది? 110% అంటాం. 110% అంటే 110/100 అని అర్థం. కాబట్టి 100కు 10 కలపాలి, 110/100 రాయాలి. 0 0 0 0 క్యాన్సల్, 11 2 22 2, 11 ఎక్కం 2 13, 132. ఇది చూడండి, నేరుగా ఆన్సర్ వస్తుంది 2 స్టెప్లల్లో. ఇది బాగా మనకు యూస్ఫుల్గా ఉంటుంది. ప్రతిసారి మీరు ఇబ్బంది పెడుతుంటారు, సార్ అది ఎట్లొచ్చింది, 10 ఎట్లొచ్చింది, 110 ఎట్లొచ్చింది, 120 ఎట్లొచ్చింది అంటారు. ఓకే, అట్లాగే ఒకవేళ 30% పెరిగింది అన్నాడు అనుకోండి, 30% పెరిగింది. అయితే పెరిగిన తర్వాత ఎంత అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ 120 ఉంది, లేదా ఎక్స్ రూపాయలు ఉంది అనుకుందాం. ఓకే, వీ కన్సిడర్ యాజ్ సమ్ ఎక్స్ ఈజ్ దేర్, 30% ఈజ్ ఇంక్రీజ్డ్ అంటే ఏం రాయాలి ఇప్పుడు? 130/100. మళ్ళీ కన్ఫ్యూజ్ కావద్దు, గతం 100 అనుకుంటాం, 30% కలుపుతున్నాం, 130 డైరెక్ట్గా కలుపుకొని వస్తుంది ఆన్సర్. లేకపోతే ఏం చేయాల్సి వస్తుంది? 30% ఇండివిజువల్గా ఫైండ్ అవుట్ చేసి 30%ని కలపాల్సి వస్తుంది. కానీ ఒకవేళ నువ్వు డైరెక్ట్గా 130 రాసినావు అనుకో, అది అంతర్గతంగా ఆ విలువను కలుపుకొని రిజల్ట్ బయటకు వస్తుంది. ఓకేనా, సో ఇది అయిపోయింది. అట్లాగే ఒకవేళ 40% తగ్గింది అన్నాడు అనుకోండి, 40% తగ్గింది అంటే సంఖ్య ఎక్స్ అనుకుందాం. 40% తగ్గింది అంటే 100లో నుండి ఎంత తీసేయాలి? 40 తీసేస్తే ఎంత ఉంటుంది? 60% ఉంటుంది. కాబట్టి నేరుగా 60% అని రాయాలి. అర్థమవుతుందా? తగ్గింది అంటే తీసేస్తాం, పెరిగిందంటే ఏం చేస్తాం? ఖచ్చితంగా కలుపుతాం. ఓకే, అట్లాగే ఇది రాసుకోండి, ఫస్ట్ ఇది రాయండి. మీరు నాన్ మ్యాథ్స్ మీరు పక్కా రాయాలి. ఏందా ఫార్ములా చెప్పు, నాకు తెలియదు ఏముంటుంది చెప్పు నువ్వు. అవునబ్బా, అది కాంపౌండ్ ఇంట్రెస్ట్కి వస్తుంది. పాపులేషన్ ఈజ్ నథింగ్ బట్ కాంపౌండ్ ఇంట్రెస్టే, దాన్ని చైన్ రూల్ అంటారు. యూ కెన్ యూజ్ ఇట్, మనం చేస్తాం. A is equals to P into 1 plus R/100 whole to the power of n. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్లో టోటల్స్కి మనకు వస్తుంది. ఓకేనా,
దీన్ని ఉపయోగిస్తాం, దీన్ని ఉపయోగించకుండా కూడా చేయొచ్చు మనం ప్రాబ్లమ్స్. సరేనా? మనం చేస్తాం. డోంట్ వర్రీ. ఇక షార్ట్ కట్లు కాంపౌండ్ ఇంట్రెస్ట్‌లా మనం కొట్టినన్ని షార్ట్ కట్స్ ఎవరు కొట్టరు. కాకపోతే అది యూజ్‌లెస్, మీకు పనికిరాదు అది. నా నా కాంపౌండ్ ఇంట్రెస్ట్‌లో ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తే, ఇప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్‌కి వస్తాయి కదా ప్రాబ్లమ్స్. కాంపౌండ్ ఇంట్రెస్ట్‌లో ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తే అంత ఫ్లెక్సింగ్ మన స్టూడెంట్స్‌కి. ఓకేనా? అట్లా ఉంటుంది అది. కాంపౌండ్ ఇంట్రెస్ట్‌లో బోలెడన్ని షార్ట్ కట్స్ ఉంటాయి. అసలు మ్యాథ్స్ మొత్తంలో అన్నిటికంటే ఎక్కువ షార్ట్ కట్స్ ఉన్నాయి కాంపౌండ్ ఇంట్రెస్ట్. సూపర్ కొట్టొచ్చు దాంట్లో. కానీ మనం ఇప్పుడు ఏం చేయనీకి రాదు. మనం ఇక్కడ చేయనీకి రాదు. ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఫార్ములా యూజ్ చేస్తాం, లేదా పర్సంటేజ్ బేస్ వెళ్దాం. సరేనా? ఇది అయిపోయిందా? ఇది అయిపోతే నేను ఇంకోటి ఇస్తాను. 30-40% అయిపోయింది ఇది. దిస్ ఇస్ ఓకే. నైస్. ఓకే, రైట్. క్వశ్చన్స్ రాద్దాం, చిన్న చిన్న క్వశ్చన్స్. ఫస్ట్ ఇవాళ బేస్ నేర్చుద్దాం. ఒక 4 క్లాసెస్ 5 క్లాసెస్ ఈజీగా పడతాయి. పెద్ద క్వశ్చన్స్ కూడా చేస్తాం మనం. సరేనా? రండి. ఇఫ్ క్యాపిటల్ A's income is 60% less than capital B, if capital A's income is 60% less than capital B, 60% less than capital B, less than capital B, then by what percent B's income, by what percent B's income is more than that of A's income? By what percent B's income is more than that of A's income? మనం రాద్దాం. ఏ యొక్క ఆదాయం బి కన్నా 60% తక్కువ. తెలుగు మీడియం రాసుకోండి. ఏ యొక్క ఆదాయం బి కన్నా 60% తక్కువ అయినా బి యొక్క ఆదాయం ఏ కన్నా ఎంత శాతం ఎక్కువ? అయినా బి యొక్క ఆదాయం ఏ కన్నా ఎంత శాతం ఎక్కువ? బి యొక్క ఆదాయం ఏ కన్నా ఎంత శాతం ఎక్కువ? ఓకేనా? రైట్. ఇది చూడండి, సింపుల్. ఇది బేసిక్ ఫార్ములా, బేసిక్ ప్రాబ్లం. ఏ యొక్క ఆదాయం బి కన్నా 60% తక్కువ అన్నాడు. అవునా? ఇప్పుడు చూడండి, ఏ యొక్క ఆదాయం బి కన్నా 60% తక్కువ అంటే బి పైన ఆధారపడ్డాడు. ఎవరు? ఏ బి పైన ఆధారపడ్డాడు. కాబట్టి లెట్ బీస్ సాలరీ ఆర్ ద ఇన్కమ్ కంక్లూడ్ విల్ టేక్ ఆన్ సమ్ ఎక్స్ రూపీస్. ఓకేనా? ఇప్పుడు ఏస్ సాలరీ ఆర్ ద ఇన్కమ్. ఏ ఇన్కమ్ ఇజ్ ఈక్వల్స్ టు 60% తక్కువ. ఎక్స్లో 60% తక్కువ అంటే 100లో నుంచి 60% ఏం చేయాలి? తీసేయాలి. ఇదే కదా నేను నేర్పించింది. 60% ఎందుకు తీసేసినాం? డిక్రీజ్ అని చెప్పాను, తక్కువ అని చెప్పాను. తక్కువ అంటే ఏం చేస్తాం? తీసేస్తాం. సో వాట్ యు ఆర్ గోయింగ్ టు బి గెట్? ఎక్స్ ఇంటూ 160 పోతే ఎంత? 40/100. ఓకేనా? దిస్ ఈస్ ఏస్ ఇన్కమ్. బీస్ ఇన్కమ్ ఎంత? ఎక్స్ రూపీస్. కానీ వీడేమంటుండు? బి యొక్క జీతం ఏ కన్నా ఎంత ఎక్కువ. సో ద డిఫరెన్స్ బిట్వీన్, ఇక్కడ రాస్తాను నేను. ఇక్కడ వినండి, ఫస్ట్ వినండి ఒక ప్రాబ్లం. డిఫరెన్స్ బిట్వీన్ బి అండ్ ఏ. B and A is equals to, what is the salary of B? X. That is going to be called as the more. Difference is nothing but more. Okay, that we have to find it. That is X minus, what is this? Is 40X divided by 100. So ఇదేమో B's salary, ఇదేమో A యొక్క salary. ఎంత ఎక్కువ అన్నాడు? కాసాకు గడతాం. 100 into 1 is 100. ఇది కూడా టైం వేస్టే. 100 into X is 100X. 1 into 40X is 40X. ఓకే, దిస్ ఈజ్ నథింగ్ బట్ వాట్ ఈజ్ యూఆర్ గెటింగ్? 60x/100. ఇక్కడ చూడండి, ఇది కూడా టైం వేస్టే. ఎక్స్ మైనస్ 40x/100 అన్నాడు. 100లో 40 పోతుంది. 100లో 40 పోతే ఎంత ఉంటుంది? 60. 60x/100. అర్థమవుతుందా? స్లోగా మెల్లగా డెవలప్ చేసుకుంటూ రావాలి. అయిపోయింది 60x. ఇది డిఫరెన్స్. అంటే బి యొక్క ఆదాయం ఏ కన్నా ఎంత ఎక్కువ? 60 ఎక్కువ. ఇక్కడ చూడండి, ఇక్కడే చెప్పొచ్చు
ఏ యొక్క ఆదాయం బి కన్నా 60% తక్కువ అన్నప్పుడు బి యొక్క ఆదాయం ఏ కన్నా ఎంత శాతం ఎక్కువ ఉంటుంది? 60% ఎక్కువ ఉండదు. అట్లా అనిపిస్తుంది. కాకపోతే 60 డిఫరెన్స్. కానీ ఇప్పుడు చూడండి, రిక్వైర్డ్ పర్సంటేజ్ వీడు ఏమన్నాడు, వాట్ ఎవర్ ద మోర్ ఈజ్ దేర్ అపాన్ విచ్ బి యొక్క జీతం ఏ కన్నా అన్నాడు. అపాన్ ఏ కన్నా, కన్నా ఇవి రాసుకోవాలి. కన్నా, నకు, నకై, ఓకే, ఇవన్నీ హారాన్ని తెలియజేస్తాయి. లలో కూడా, ఓకే. అట్లాగే ఇంగ్లీష్లో ఏమంటాం, ఆఫ్ దట్ ఆఫ్ విత్ రెస్పెక్టివ్, ఇవన్నీ కూడా డినామినేటర్ని తెలియజేస్తాయి. ఓకేనా? ఇప్పుడు చూడండి, మోర్ బై అపాన్ ఏ ఇంటూ 100 ఏ కన్నా అన్నాడు కాబట్టి అది రాస్తాం. ఇది మీకోసం అర్థం కానీకే ఎగ్జామ్లో కన్నా రాయాల్సిన అవసరం లేదు. హౌ మచ్ మోర్? 60x డివైడెడ్ బై 100 ఈజ్ మోర్, డివైడెడ్ బై ఏ యొక్క శాలరీ ఎంత ఉంది, ఏ యొక్క ఇన్కమ్ ఎంత ఉంది, x ఇంటూ 40 డివైడెడ్ బై 100. దిస్ ఈజ్ 60x బై 100 ఇంటూ, ఇది రివర్స్, దిస్ ఈజ్ 100 డివైడెడ్ బై x ఇంటూ 40. x క్యాన్సల్, 100 క్యాన్సల్, 0 క్యాన్సల్, into 100. You want percentage, so into 100. So that what you are getting, 6/4 into 100. 2 2s are 2 3s are 2 1s are 2 50s are 5 3 15 ఎంత వచ్చింది? 150 వచ్చింది. దాని పర్సంటేజ్ రాయాలి, అయిపోతుంది 150%. ఓకే, నేను ఒకసారి మళ్ళీ చెప్తున్నాను, ఇది చూడండి. హియర్ ఈస్ ద రిక్వైర్డ్ పర్సంటేజెస్. వీ వాంట్ మోర్, ఎంతైతే ఎక్కువ ఉందో ఆ ఎక్కువ, ఎవరిపైన? ఏ పైన, ఇంటూ 100. మోర్ ఎంత వచ్చింది? 60x బై 100 అనేది మోర్ వచ్చింది. వాట్ అబౌట్ ఏస్ ఇన్కమ్? 40x డివైడెడ్ బై 100. ఇఫ్ యూ వాంట్ టు బి కన్వర్ట్ ఇంటూ ద పర్సంటేజ్, షుడ్ మల్టిప్లైడ్ బై 100. దట్ ఈస్ 60x డివైడెడ్ బై 100 ఇంటూ, ఇట్ ఈస్ 100 డివైడెడ్ బై 40x ఇంటూ 100. 100కు 100 క్యాన్సల్, ఎక్స్కి ఎక్స్ క్యాన్సల్, 0 క్యాన్సల్, 2 2 2 50లు క్యాన్సల్, 2 1 2 3లు క్యాన్సల్, 3 5లు 15 ఎంత వచ్చింది? 150. వచ్చిన రిజల్ట్కి ఏం రాయాలి? 50% రాయాలి. ఇటు చూడండి, షార్ట్ కట్ ఇట్లుంటుంది. ఏబి, ఏ అట బి కన్నా 60% తక్కువ, బి 100 అయితే ఏ బి కన్నా 60% తక్కువ. 60% తక్కువ అంటే 60 తీసేయాలి, అంటే ఏ ఎంత? 40. ఓకేనా? ఇప్పుడు బి ఏ కన్నా ఎంత ఎక్కువ? 60 ఎక్కువ. దేర్ ఫోర్ రిక్వైర్డ్ పర్సంటేజ్ 60 ఎక్కువ. ఎవరికన్నా? ఏ కన్నా, ఇంటూ 100. 22 23 2 1 2 50లు ఎంత వచ్చింది? 150%. ఇది షార్ట్ కట్. ఓకేనా? అది కూడా డెవలప్ చేసుకోండి, ఇంటర్ప్రిటేషన్లో చేయొచ్చు. ఇట్లా చేయాలి. లెట్ లేదా బి ఈజ్ ఈక్వల్స్ టు 100 రూపాయలు అనుకొనినా, చేస్తా చూడు, అనుకొనినా ఏ 100 మైనస్ 60 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? 40 రూపాయలు. దేర్ ఫోర్ బి ఏల మధ్య డిఫరెన్స్, బి ఎంత? 100, ఏ ఎంత? 40, ఈ రెండింటి మధ్య తేడా 60. దేర్ ఫోర్ కావలసిన శాతం ఏమన్నాడు? ఎక్కువ బై ఎవరిపైన? ఏ ఇంటూ 100. ఎక్కువ ఎంత? 60, డిఫరెన్స్ ఎక్కువ. ఏ ఎంత? 40 ఇంటూ 100. 22 23 2 1 2 50లు ఎంత వచ్చింది? 150%. ఇది కూడా చేయొచ్చు. సరేనా? రైట్. నీకేది నచ్చింది 3 మెథడ్స్లా? లాస్ట్ మెథడ్ 100 అనుకొని చేయాలి. గతంలో అవన్నీ అవే చేసి ఉంటారు కాబట్టి అదే చేస్తారు. చేయండి, ఏం కాదు. ఈ ప్రాబ్లం చేస్తాం. నెక్స్ట్ది మోడల్స్ మారినప్పుడు దీనికి చేయండి, ఏం కాదు. రాయండి, ఇంకో క్వశ్చన్ చేద్దాం. మార్చాలా బోర్డు? రాస్తారా? ఒక్క నిమిషం రాయండి.
జర రాగు, ఎక్కడ పోదు, ఎందుకు లొల్లి, అన్నీ ఎటు కాకుండా అవుతావు ఆగు. బోరు కొట్టుడు కాదు, ఉద్యోగం రావాలి, నువ్వు డిఎస్పి కొట్టాలి, అది ఇంపార్టెంట్. బోరు కొడతా అదే ఊనోని కళ్ళకెళ్ళి రక్తం కారుతుంది ఆడ. సీరియస్ హాస్పిటల్స్ ఎట్లున్నారు, ఒక్కడ నిద్ర అవుతలేడు. నిజం, అదే అంటున్నా, సీరియస్. మరి అట్లాంటప్పుడు బోర్ ఎట్లా కొడుతుంది నీకు? అయిపోయిందా? రీజనింగ్ ఏముంటుంది, ఈజీ, అది ఎవరైనా చేస్తారు. మీరు ప్రిలిమ్స్లో కూడా చేస్తారు, మనం కూడా చేస్తాం. సరేనా?